guys, good morning. అందరు ఎలా ఉన్నారు? I hope everybody is doing very very great. So time, it's already 8:04 or 8:05 something. I am shooting on my very new Digi Osmo Pocket 4P. So clarity I think crazy guys, crazy. So basically we're going somewhere and I am packing stuff for it. అదేంటో నేను తర్వాత రివీల్ చేస్తా. మీరు థంబ్నెయిల్ చూస్తే ఆఫ్ కోర్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఐఎమ్ ప్యాకింగ్ ఫర్ ఇట్. ఫ్లైట్ ఈజ్ అరౌండ్ 2:10కి ఫ్లైట్. బట్ ముందే వెళ్ళి లాంజ్లో లంచ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా. సో ఇట్స్ ఓన్లీ మీ గోయింగ్ ఫ్రమ్ హియర్. ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాను నేను తర్వాత చెప్తా. సో రెడీ అయిపోయి ఐల్ గెట్ బ్యాక్. ఓకే గైజ్, ఐ గాట్ రెడీ. చేంజ్ ఆఫ్ ప్లాన్స్. మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు మై పెద్దమ్మాస్ ప్లేస్ ఫస్ట్. సో అటు వెళ్ళి యాక్చువల్లీ ఫస్ట్ దానికంటే ముందు స్వీటీని వీ హ్యావ్ టు డ్రాప్ హర్ టు CBIT కాలేజ్. సో అది అయిపోయాక దెన్ ఐ విల్ గో టు ద ఎయిర్పోర్ట్. సో ఐల్ షో యూ ఎవ్రీథింగ్. వీ గాట్ డ్రెస్డ్ అప్. స్వీటీ సే హాయ్. We got dressed up. This is going to be my airport look. లిటరల్గా మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం టు డ్రాప్ స్వీటీ ఇన్ యువర్ CBIT యాజ్ ఐ సెడ్. ఇంత హడావిడంటే ఐ వాజ్ లిటరలీ ఫర్గెటింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్ బికాస్ ఆఫ్ స్వీటీ. సో అంతా ఆమె లేట్ బికాస్ ఆఫ్ స్వీట్ కాదు గైజ్, ఆల్రెడీ ప్లాన్డ్ ఉంది. ఈమెనే ప్లాన్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్. I don't know if I forgot anything or sort of, but okay, so మేము స్టార్ట్ అవుతున్నాం. I'll show you while I drop Sweetie. Hi guys, నేను స్వీటీ డ్రాప్ చేశాను with another senior of hers అనుకుంటా. She was good, వెనకాల కూర్చొని ఉండింది. And I dropped them in CBIT college. లిటరల్గా నేను ఈ రోడ్లో, I will show you the road. ఈ రోడ్లో I used to travel like every single day. నా కాలేజ్కి నేను ఇటే వెళ్తూ ఉండే అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ కొన్ని మంత్స్ అనుకుంటా, 1-2 months తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు దిస్ రోడ్ అండ్ నాస్టాల్జియా ఇస్ హిట్టింగ్ బ్యాక్ గైస్. సో బట్ ఎలా ఉందో అలాగే ఉంది రోడ్. అయినా 2 monthsలో ఏం మారుతుంది. సో ఇప్పుడైతే ఐఎమ్ గోయింగ్ టు అమ్మాస్ ప్లేస్. నేను అక్కడ కార్ పెట్టేసేసి దే విల్ డ్రాప్ మీ టు ద ఎయిర్పోర్ట్. Lots of stuff to do guys, చాలా పనులు ఉన్నాయి. అండ్ ఆల్సో దెర్ ఇస్ యాక్చువల్లీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. నేను CBIT కాలేజ్కి వెళ్ళా, స్వీటీని లోపల డ్రాప్ చేసేసాను. ఐ వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్, బట్ నన్ను ఆపేశాడు సెక్యూరిటీ. హీ వాజ్ లైక్, స్టూడెంట్స్ ఇట్లా మీరు స్టూడెంట్ కదా, మేము బయటకు అలౌ చేయము అని. ఒరే నాయన, నా ఎడ్యుకేషన్ అయిపోయింది, నేను స్టూడెంట్ కాదు, ఐఎమ్ నాట్ అ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ అని చెప్తుంటే హీ వాజ్ నాట్ ఈవెన్ బిలీవింగ్ మీ. హీ వాజ్ నాట్. నేను లిటరల్గా నా ఫోన్ ఓపెన్ చేసి వాడికి ఒక ప్రూఫ్ చూపించేదాకా వాడు నమ్మలే. సో ఐ నో కాలేజెస్ ఇలా స్ట్రిక్ట్ ఉండాలి బికాజ్ అట్ ఎనీ టైమ్ అందరు బయటకు వెళ్తారు. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఫెల్ట్ సో ఫనీ. I just wanted to share. సో ఇప్పుడు ఐ థింక్ ఒక 10-15 minutesలో ఐ విల్ రీచ్ అమ్మాస్ హౌస్. నేను అక్కడ కార్ పెట్టి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఐ విల్ షో యూ పీపుల్. అండ్ బయటకు చెప్పట్లేదు కానీ లోపల తెలియని ఎక్సైట్మెంట్ నాకుంది గైస్. సో ఐ విల్ షో యూ అప్పుడు. గైస్, ఐ లిటరలీ హ్యావ్ అ క్యూట్ బేబీ హియర్. ఐ విల్ షో యూ వాడిని. He might come running towards me and also. Leo, hi Leo. నేను ట్రిప్కి వెళ్తున్న దాంట్లో నీ స్పందన ఏంటి చెప్పు. స్పందన అంటే నువ్వు ట్రిప్కి వెళ్తే నాకేం స్పందన ఉంటుంది, నేను కూడా వెళ్తే ఇంకా ఎక్కువ స్పందిస్తాను. కానీ పెద్దన సే హాయ్. హాయ్ అంటే చూసి చెప్పండి హాయ్.
మీ స్పందన ఏంటి? ఓకే అది వెళ్తే మీ సొంతంగా స్పందన ఉంటుంది. నన్ను వదిలేసి వెళ్తాను, అందుకు నేను ఫీల్ అయ్యి లొకేషన్ పెట్టండి. We started at the airport around 12 hours in time and నా flight it is at 2:10. So ఎయిర్పోర్ట్ లాంచ్ లో టైం ఉంటే వెళ్దాం ఎయిర్పోర్ట్ లాంచ్ కి, లేకపోతే we will have food outside ఎక్కడన్నా. They're coming to drop me, guys. He's driving the car. Okay, I'll show you. ఇవాళ చెన్నై వెళ్తున్నాం. చెన్నైలో చాలా చాలా చూపిస్తా మీకు కూడా. గాడ్ చాలా కష్టపడి ఫర్ ఆల్మోస్ట్ like 1 hour I am done with my security check. I am on the way to gate number 122. కానీ చాలా కలుస్తుంది. ఇట్స్ ఆల్రెడీ 1:24 నా ఫ్లైట్ 2:10కి. హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా లాంచ్కి వెళ్ళి ఏదైనా తినేసి వెళ్దామని. సర్చింగ్ ఐ ఫౌండ్ ద లాంచ్, సో లెట్స్ గో. There is this cute food here in launch. It tastes so good. Guys, I had crazy lunch లాంచ్లో. ఇప్పుడు ఆల్రెడీ మన టైం అయిపోయింది, అయినా కూడా నేను తిరుగుతున్నా. బోర్డింగ్ స్టార్ట్ చేశారు బట్ చాలా లైన్ ఉంది గాయస్. I'll show you because there are a lot of people, so I'll show you it. Boarding the flight now. We will talk once I land in Chennai. I'll show you a beautiful lady. अपनी यात्रा को शीघ्र शुरू करें। आप अपने बड़े बैग्स को ऊपर वाले ओवरहेड बिन और छोटे बैग्स को सामने वाली सीट के नीचे रखें। कृपया अपनी सीट पर बैठ जाएं और प्रस्थान के I'm in Chennai. Okay, so a flight దిగేసాక I had no time to shoot because నేను లగేజ్ తీసుకొని ఇట్ వాజ్ ఆల్ వెరీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు I came to one of my very closest family friends house. నేను I'm going to forum mall. ఇప్పుడు I have to get my hair washed, hair set చేయించుకోవాలి, and I also need to get my nails done. So ఇప్పుడు వెళ్తాం I think ఇంకొక 10-15 minutes అలాగా. And also the beautiful lady whom I said that I'll show it to you guys in like maybe 10 minutes. ఇందాక హైప్ ఇచ్చేసా కదా ఇట్లా ఒక బ్యూటిఫుల్ లేడీని చూపిస్తా అని చెప్పి, ఈమె ఆ బ్యూటిఫుల్ లేడీ. హాయ్ ఎవ్రీవన్. అక్క పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ గైస్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. జస్ట్ వచ్చిన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ గైస్. నేను వచ్చినది ఐ విల్ ట్యాగ్ హర్ ఇన్స్టాగ్రామ్ అండ్ హర్ యూట్యూబ్ నా డిస్క్రిప్షన్లో. యా గైస్, Follow ప్లీజ్ her. డూ ఫాలో. మేము మార్కెటింగ్ చేసుకుంటున్నాం బ్లాగ్. మీరు అర్థం చేసుకోండి. We came to Chennai Forum Mall. ఇక్కడ హెయిర్ వాష్ అండ్ నెయిల్స్ పెట్టించుకోవడానికి మాకు డబ్బులు ఎక్కువైనాయి అందుకే. సో I'll show you. మాల్ బాగానే ఉంది యాక్చువల్లీ. చెన్నైలో ఉన్న తెలుగు పీపుల్ ఎవరైనా రావచ్చు, బాగుంటుంది, సర్వీస్ కూడా బాగుంటుంది. నేనేం ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను. ఓకే I'll show you. లిటరల్గా చెప్తున్నా, ఆనెస్ట్ రివ్యూ. హైదరాబాద్లో విజయవాడలో హెయిర్ ఇట్లా బ్లో డ్రై చేయమంటే దిల్ టేక్ ఆల్మోస్ట్ అరౌండ్ 40 minutes or 1 hour టు డూ ఇట్. ఇక్కడ ఈ అబ్బాయి చాలా పర్ఫెక్ట్గా హీ డిడ్ ఇట్ ఇన్ 20 minutes. నాకు తెలిసి లెస్ దెన్ 20 minutes అయ్యి ఉంటుంది. నేను యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియోని ఎడిట్ చేసుకునే పీరియడ్ ఆఫ్ టైంలో వాడు ఫినిష్ చేసేసాడు గైస్. అదే కదా, అసలు ఇంత ఫాస్ట్గా ఉన్నారు ఏంది. ఓకే చెన్నై. ఓకే we're going for nail extensions. చూపిస్తా మీకు అక్కడ. క్యూట్గా ఉంది నెయిల్ ఎక్స్టెన్షన్ ప్లేస్ కూడా, చిన్నగా నెయిల్స్ అండ్ బియాండ్ అని. చూద్దాం, ఆ రివ్యూ కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తా. ఆ రివ్యూ కూడా బ్యూటిఫుల్ నెయిల్స్. యాక్చువల్లీ ఇలా చూడండి మీకు తెలుసు. బ్యూటిఫుల్ నెయిల్స్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. నేను చేయనా నీకు? నేను ఇలా పట్టుకొని తీస్తాను, నీ నెయిల్స్ చూపించు. నువ్వు హాయ్ చెప్పు. రెడీ అవుతుంది, సర్దుకుంటుంది. హాయ్ చెప్పు అండి. హాయ్ చెప్పు. హాయ్ గైస్, హౌ ఆర్ యు? అంతా కుశలమేనా అని అడుగు.
అందరు బాగున్నారు, ఎలా ఉన్నారు? ఇంకేం చెప్పాలి? చెన్నై రండి గైస్, చెన్నై బాగుంటుంది. చెన్నై మొత్తం మిమ్మల్ని తిప్పి చూపించిద్దంట. నేను అంత తిప్పలేను తిరగలేను కానీ మీరు రండి గైస్, చెన్నై బాగుంటుంది. చాలా హ్యాపెనింగ్ ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఆ హ్యాపెనింగ్ ప్లేసెస్ని వదిలేసి నన్ను తీసుకొచ్చి క్యాఫే కాఫీ డేలో కూర్చోబెట్టింది guys. నన్ను అలా ఉంది సిచ్యువేషన్, అలా ఉంది. లేదు, గర్ల్ ఫ్రెండ్ కోసం షాపింగ్ వెళ్ళిన బాయ్ ఫ్రెండ్ లాగా నన్ను ఫుల్ వెయిట్ చేయించింది guys. అక్కడ వెయిట్ చేసి విసిగిపోయి కాఫీ డేకి వచ్చి ఒక బర్గర్ కొంచెం చిల్డ్ వాటర్ తాగుతున్నాను guys. సో అదనమాట, చాలా యాక్చువల్లీ పడ్డాం విత్ హెయిర్ అండ్ దీస్ బ్యూటిఫుల్ నెయిల్స్. ఓకే, ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టిద్దాం మనం ఇంటికి వెళ్ళడానికి. ఈజీగా హాఫ్ అన్ అవర్ 45 minutes పడుతుంది. అప్పటి వరకు మేము ఇక్కడే టైంపాస్ చేద్దాం అనుకుంటున్నాం. 20 piece appame. అప్ప వేయడం నేర్చుకోవచ్చు కదా వచ్చాక. నేర్చుకోవడం ఏంటా, నేను ప్రో పాపం వేయడంలో. అక్క ఎరగలేస్తా. గ్రేటెడ్ కోకోనట్, ఇది ఆ పుట్టు చేసే మెషిన్ లాగా అన్నమాట. కొత్త అన్నీ నేర్చుకుంటున్నాయి ఇవాళ. చెన్నై వచ్చి కొంచెం మంచి థింగ్స్ నేర్చుకుంటున్నాం. ఇది ఎగ్ ఆపం అండ్ దిస్ ఇస్ ప్లెయిన్ ఆపం. ఇది ఆథెంటిక్ ట్రెడిషనల్ ఆపం చేసే డిష్. మేము ఎంటకేర్లోకి వచ్చాం. ఐ హ్యావ్ బిన్ టు దిస్ ప్లేస్ 1 time, నిన్న 2nd time. అండ్ దిస్ ఇస్ మై 4th time టు ఎంటర్ కేరళ. అయినా కూడా గైస్ నేను అయినా కూడా చెప్తాను, నేను చెప్పింది నేను కూడా చెప్పేది మీరు వినండి గైస్. ఇక్కడ పెద్ద మనిషి ఎవరంటే ఇదిగో ఈ పర్సన్. ఆయన చూపించొద్దు, ఆయనని చూపిస్తే అందరూ దిష్టి పెట్టేస్తాడని మాకు ఫీల్ అయిపోతుంది. అక్కేంటి అక్క? 6 ఆపమ్మా. యా 6 ఆపం మధ్యన ఫీల్ అయిపోతుంది guys. ఆపం 6 ఆపం. యా 6 ఆపం. మళ్ళీ పరోటా 1 పుట్టు. వేండా కుట్టు ఏదన్నా కుట్టు ఎగ్ కర్రీ. పుట్టు, దట్ ఈస్ పుట్టు. పుట్టుదా? ఓకే, ఐ డోంట్ వాంట్ పుట్టు. ఐ వాంట్ మనకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. 1 పుట్టు. గైస్ చికెన్ గ్రేవీ అదన్నా. ఎవరైనా మలయాళం పీపుల్ ఉంటే తెలుస్తుంది. మలయాళం ఎట్లా అర్థమవుతుంది? మలయాళం ఒకటి కాదు కదా. సార్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో, పుట్టు అనేది కేరళ డిష్. అది మలయాళం పీపుల్ కి బాగా అర్థమవుతుంది. నన్ను పరోటా వద్దా? పరోటా బాగుంటుంది. సారీ, పరోటా వద్దా? నో వి వాంట్ ఓన్లీ ఆపం. సార్ 2 పరోటా. ఆయనకు కావాలి, మనం కిల్లి పరోటా తింటా, షేర్ చేసుకుందాం. కిల్లి పరోటా జుట్టు ఫుల్ ఇలా అనేసుకుంటుంది. కిల్లి పరోటా షేర్ చేసుకుందాం. అలా ఏం లేదు గైస్, ఫోటో అన్నా వీడియో అన్నా కొంచెం అందంగా కనిపించాలి కదా. సో నేను జస్ట్ అట్లా చేసుకుంటున్నా. అయ్యో అన్న వెయిట్ చేస్తున్నారు, చెప్పు. అదే అలా ఏం లేదు గైస్, నేను చెప్తే అన్న సారీ అన్న, ఆపం. ఐ వాంట్ ఆపం. కిల్లి పరోటా కావాలి. యా దట్ ఇస్ ఆల్సో 1 షేర్ చేసుకుందాం. యా 1 కిల్లి పరోటా. నా 2 పరోటా కావాలి. ఇది ఎన్న వాటర్ స్ట్రాబెరీ పెద్ద ఫ్యామిలీకి. ఓకే, ఫస్ట్ సే హాయ్ అన్న. సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్. ఈ వాటర్ అన్న ఏదో నేమ్ చెప్పారు, చాలా మాకు అర్థం కాలేదు. అర్థం కూడా కాదు, కాంప్లికేటెడ్ గా ఉంది. ఇది రూట్ వాటర్. యాక్చువల్లీ డిటాక్స్ వాటర్ అనుకుందాం గైస్. కేరళ డిటాక్స్ వాటర్ అంతే మేము పెట్టాం పేరు. మామూలు వాటర్ లాగే ఉన్నాయి కదా, కానీ ఇవి రూటెడ్ వాటర్, మెడికల్ అన్న చెప్పినంత కాంప్లికేటెడ్ గా లేదు. ఎర్ర వాటర్ అసలు లిటరల్ గా ఎంత యమ్మీ ఉందో చూడండి. ఇది ఎగ్ మసాలా. ఇదేంటి? చికెన్ మసాలా. సెగలు ఎలా వస్తున్నాయో. దిస్ ఇస్ ఆపం, దట్ ఈస్ చికెన్, దిస్ ఇస్ ఎగ్. ఇగో ఏమో ప్లేట్ ప్రెట్టీగా ఉందంట చూడండి, గిన్నె మొత్తం వేసుకుంటుంది. లేదు కొంచెం పుట్టు కూడా
ఓకే, మేము ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తామన్నమాట. హౌ ఇస్ ద బయట వర్షం పడుతుంది, మేము హాట్గా యమ్మీగా యమ్మీ ఉంది. యమ్మీ అసలు నేను తినకుండానే యమ్మీగా ఉందంట. అసలు అలా ఉంటుంది. ఫేక్ రివ్యూస్. నేను నీల్స్ కూడా చేసుకున్నా, కేవలం దీనికోసం సాక్రిఫైస్ చేసేసాను నేను. గర్ల్స్కి మాత్రమే తెలుస్తుంది నెయిల్ చేయించుకున్న తర్వాత ఇలాంటి సాక్రిఫైస్ ఎంత పెయిన్ఫుల్. మా ముందలు కూర్చుని ఆయన అయితే తలగొట్టుకుంటున్నాడు. వీళ్ళతో నేను ఎందుకు వచ్చాను? ఎవరు ఏ తల కొట్టుకున్నా మా పని మాదే గైస్. ఎగ్ తిన్నావా? చికెన్ చూడు, ఎగ్ క్రేజీ ఉంది. చికెన్ చాలా చేసి మేము రివ్యూ ఇవ్వదు. చాలా బాగుంది. మీరు కూడా చెన్నై వచ్చి ఇక్కడే తినండి, అప్పుడు తెలుస్తుంది మీకు కూడా. ఇది ప్లేస్ని ట్యాగ్ చేస్తుంది. స్నిగ్ధ తినండి, మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. మీ రివ్యూ ఏంటి? మన రివ్యూవే ఆయన రివ్యూ కూడా. మీ ఇద్దరు వీడియో వస్తుంది. చాలు గైస్, ఇంకా చాలు. చాలా అవమానమైంది మాకు. అవమానంతా 4 ఆపలు ఎక్కువ తిన్నాను. మేము ఈ అవమానంలో కూడా ఆపాన్ని కంటిన్యూ చేస్తున్నాం. హాయ్ గాయ్స్, వీఆర్ బ్యాక్ టు హోమ్. అండ్ నా ఫేస్ చూసి ప్లీజ్ భయపడకండి. అసలు ఏంటి మా ఫేస్ అంతా ఏవో రాసుకుంది పర్పుల్ కలర్లో అని అనుకోకండి. పింపుల్స్ వచ్చాయి బికాజ్ ఐఎమ్ ఈటింగ్ బయట ఫుడ్ చాలా ఎక్కువ కాబట్టి. సో చాలా ఎంజాయ్ చేశాను. ఐ వెంట్ టు ఎంటే కేరళం యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. బాగా ఎంజాయ్ చేసాం విత్ 2 నైసెస్ట్ పీపుల్, 2 ఎంజాయబుల్ పీపుల్. అండ్ అసలు నేను చెన్నై ఎందుకు వచ్చా, దేనికి వచ్చా, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ద వీడియోస్. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సో సీ యూ ఆల్, బాయ్.